కలెక్టర్ గారు నీటి విడుదల వెంటనే, ఇరిగేషన్ అధికారులు వెంటనే, ఇరిగేషన్ అధికారులు వెంటనే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్. కలెక్టర్ వెంటనే. నా పేరు కుక్కట సిద్ధిరాజు, గానుపాడు గ్రామ నివాసిని. బొమ్మకు రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేస్తే మాకు పంటలు పండుతాయి. లేకపోతే 18 గ్రామాలు ఉంటాయి. కుడికాల నుండి 18 గ్రామాలలో పరిస్థితి అంత పరిస్థితి అట్లే ఉన్నది. భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి. ఇప్పుడు అసలే నీళ్ళు లేవు. 300 ఫీట్ల బోర్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. అలా అన్ని చిరుపొట్ట దశలో ఉన్నాయి. వ్యవసాయం ఏది ప్రతి పంట ఏ పంట చూసినా కూడా చిరుపొట్ట దశ, పొట్ట దశలో ఉన్నాయి. కనీసం మాకు 1 నెల రోజులు నీళ్ళు ఇచ్చినట్టయితేనే రైతులు బాగుపడతారు. లేకపోతే మాత్రం రైతుకు ఏ మాత్రం ఈ కంట నీరు పెట్టడం తప్ప ఇంకోటి మాత్రం మిగిలింది లేదు. కావున దయచేసి కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వం కానీ మాకు నీరు అందించాలని కోరుతున్నాము. అధికారుల నిర్లక్ష్యం తోటే మాకు నీళ్ళు రావడం లేదు. మేము కాలువకు కూడా మేము ఏది ప్రతి ఒక్క రైతు 1000-2000 పోయేసుకొని 1,50,000 కాలువ సాఫ్ చేయించుకున్నాము. తుంగ లేకుండా కాలువ నీరు చేసుకున్నాం. అయినా కూడా నీళ్ళు రావడం లేదు. రేపు మాపు అని వాయిదాలు వేస్తున్నారు తప్ప నీళ్ళు వచ్చింది లేదు. వారం రోజులు నీళ్ళు ఇచ్చారు, మళ్ళీ బంద్ చేసారు. ఎందుకో మరి ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా నీరు కారుస్తుందో మాకు మాత్రం అర్థమైతే లేదు. రైతులు మాత్రం ఏడిపోయడం కష్టం కాదనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టైంలో మాత్రం మరీ ఇబ్బంది ఉంది. ఇప్పుడు అసలు రిజర్వాయర్ నీళ్ళు లేవంటారు. పోయి చూస్తే నీళ్లు 75% ఉన్నాయి నీళ్లు. ఏది కనవేడగూడెం, మన వెల్దండ, గోపురాజపల్లి ఈ గ్రామాలకు నీళ్ళు రావాలి. ఏది కాలం నుండి వస్తాయి. మీ పైప్ లైన్ ఏమో కనవేడగూడెం పోవాలి. అదే దాని నుండి మీరు మన వెల్దండకి వెళ్ళాలి. పై కొడుతుండ్రు కానీ మాకు రావడం లేదు. మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మాకు నీళ్లు వెంటనే విడుదల చేయాలి. మీదే ఊరు? మాది గానుపాడు. నాకు 5 ఎకరాలు ఉన్నది. మొత్తం పెట్టుబడి పెట్టి అంతా పెట్టినా తీరా ఇప్పుడంతా వరి పొట్టలకు వచ్చింది, మొత్తం ఎండిపోతుంది.